ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి విస్తారమైన దీవెనలు నీవు పొందేదవు. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశ్రయించి, ఇక్కడ చూడండి దేవుని వాక్యంలోంచి నేను నిన్ను ఆశ్రయించి, ఇక్కడ చూడండి నేను అనగా దేవుడు, నిన్ను అంటే అబ్రహాన్ని దేవుడు ఆశ్రయిస్తా అంటున్నాడు. దేవుడు అబ్రహాన్ని దీవించడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుడు మాట ఆయన విన్నాడండి. మనం వాక్యంలో చూసినట్టయితే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. ఇక్కడ దేవుని మాట వినాలి. దేవుడి మాట అబ్రహాం కూడా విన్నాడు కాబట్టి దేవుడి మాటకి లోబడాడండి. దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రిని ఇంటి వాళ్ళని అందరినీ విడిచిపెట్టాడండి. దేవుడు చూపించే దేశంకి వెళ్ళమన్నాడండి. అదేవిధంగా ఇంకొక మనం చూసుకున్నట్టయితే 2వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశ్రయించి నీ నామం గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుందువు. చూడండి అబ్రహాన్ని దేవుడు ఎలా దీవించాడండి. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా అంటున్నాడు దేవుడు. ఎందుకని? దేవుడు మాటకి లోబడ్డాడు కాబట్టి, దేవుడు మాట చెప్పింది చేశాడు కాబట్టి దేవుడు ఆ విధంగా దీవించాడు. మనమైతే దేవుడు రమ్మన్నప్పుడే మనం ఏం చేస్తాం? మనం ఏ దేశానికి వెళ్ళామని దేవుడిని మనమే వ్యతిరేకంగా మాట్లాడతాం. కానీ అబ్రహాం మాత్రం ఏ మాత్రము నోరు తెరవకుండా దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి దేవుడు ఆయన గొప్పగా దీవించినట్లు మనం చూస్తాం. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనంలో, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడే ఉండెను. ఇక్కడ చూడండి ధనవంతుడికి బహుధనవంతుడికి చాలా తేడా ఉందండి. ఇక్కడ దేవుడు దీవించడం వల్ల అబ్రహాం వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడు ఎండాను. ఇక్కడ చూసినట్లయితే ఒకప్పుడు ఆస్తులు, పశువులు అవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదాలే. అబ్రహాముకున్న ఆస్తులు, అంతస్తులు, పశువులు, ఆయనకి బంగారం, వెండి ఎన్నో ఉన్నాయండి. దేవుడు ఇచ్చిందే. బహుధనవంతుడిగా ఉన్నాడు ఆయన. ఆయన ఇసుగురైన వల్లే దేవుడు సంతానం దీవిస్తా అన్నాడు, విస్తారం చేసేది అంటున్నాడు. నీ సంతతి వారి శత్రువుల గవిని శోధనపరుచుకుందాం అంటున్నాడు దేవుడు. నేను నిన్ను ఆశ్రయిస్తా అంటున్నాడు దేవుడు. అబ్రహాన్ని ఆశ్రయిస్తా అంటున్నాడు. ఆకాశ నక్షత్రంలో దీవిస్తా అంటున్నాడు. సముద్రం మందలి ఇసుక రేణువులు దీవిస్తా అంటున్నాడు. అబ్రహానికి ఎన్ని దీవులు అండి. ఆయన దేవుడు మాటకి లోబడ్డాడు కాబట్టి దేవుడు ఆయన్ని ఆశ్రయించడం స్టార్ట్ చేశాడండి. అదేవిధంగా లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో, అందుకు సీమోను బోధకుడా, మేము రాత్రంతా కష్టపడినో ఏమీ దొరకలేదు. ఇక్కడ చూసినట్టయితే సీమోను చేపలు వృత్తండి. ఆయన రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడు. పాపం ఒక్క చేప కూడా ఆయన దొరకలేదు. కానీ ఇక్కడ వాక్యం చూసినట్టయితే లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనంలో చూసినట్టయితే నేను చదువుతాను. అయితే నీ మాట మీద వలలు వేస్తాము అని బదులిచ్చాడు. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా చూడండి ఇక్కడ వలలు పిగిలిపోచుండగా అంటున్నాడు. దేవుడు మాటకి లోబడి చేస్తే విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు మనకు వస్తాయండి. సీమోను పేతురు కూడా అదే చేశాడండి.
ఎంతో కష్టపడ్డాడు, రాత్రంతా కష్టపడ్డాడండి. చేపలు పట్టే వాళ్ళకి తెలుస్తుంది. కాకినాడ రేవు తీరంలో, విశాఖపట్నం రేవు తీరంలో వాళ్ళు పడే కష్టాలు చూస్తే ఒక్కొక్కసారి చేపలు పట్టవు, ఒక్కోసారి రాత్రంతా కష్టపడినా కానీ చేపలు దొరకవండి. అదే వాళ్ళకు వృత్తి, వాళ్ళ జీవనం, కుటుంబం పోషించుకోవాలి. కానీ సీమోన్ పేతురు రాత్రంతా కూడా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదండి. ఆయన దేవుడు మాటకి, యేసు ప్రభు మాటకి లోబడ్డాడు. ఆయన చెప్పింది విన్నాడు, వెళ్ళి వేయమన్నాడు. లోతుకి అక్కడ వెళ్ళి వేయమన్నాడు. దేవుడు మాటకి లోబడ్డాడండి. వల వేసాడు, ఎక్కడ చెప్పాడు అక్కడ వేసాడండి. అక్కడ ఏమైనాయి? విస్తారమైన చేపలు వలలకు చేసి విస్తారం చేపలు పట్టి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. చూడండి ఎంత గొప్ప దేవుడు. మన జీవితంలో కూడా మన సొంత ప్రయత్నం మనం చేస్తున్నామా? దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పింది మనం చేస్తే అబ్రహాం వలె, సీమోన్ పేతురు వలె మనం బ్లెస్సింగ్ అవుతాము. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-6 చూసినట్లయితే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేను ఈ దినము నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ నడుచుకున్నలా నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, ఇక్కడ కూడా అదే అండి. దేవుడు మాట మనం వింటే మనల్ని దేవుడు ఉన్నతంగా ఇచ్చిస్తా అంటున్నాడు. మనం ఎక్కడ ప్రైవేట్గా, మనం ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటప్పుడు హెచ్ఆర్ మాట వినాలి, బాస్ మాట వినాలి. వాళ్ళకి వ్యతిరేకం ఉంటే మనం బయటికి పోతాం జాబు. అదే అమ్మ నాన్న మాట కూడా మనం వింటేనే మనం ఎంత పైకి వస్తాం. అదే దేవుడి మాట కూడా మనం వినాలండి. బైబిల్లో చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. బైబిల్లో ఏం చెప్పారో అది నడుచుకొని దేవుడిని మహింపరుస్తూనే ఉండాలి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-6 ఎంతో వండర్ఫుల్ వాక్యాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే, నీ దేవుడిని యెహోవా భూమి మీద సమస్త జన్మ కంటే నేను హెచ్చిస్తా అంటున్నాడు. ఎప్పుడు హెచ్చిస్తా అంటున్నాడు? ఆయన మాట వింటే అప్పుడు మనల్ని హెచ్చిస్తా అంటున్నాడు. ఇంకోటి, ఈ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మ కంటే నేను హెచ్చిస్తా అంటున్నాడు. ఆయన మాట అంటే సమస్త జన్మ కంటే మనం హెచ్చిస్తా అంటున్నాడు. ఇంకొక వాగ్దానం అండి, నీవు నీ దేవుడిని యెహోవా మాట విన్నాడలా ఈ దీవులన్నీ మీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలను, నీ గొర్రె మేకల మందలను దీవించబడను. నీ గంప పిండి పిసుకు, నీ తొట్టియో దీవింపబడను. చూడండి, దేవుడి మాట వింటే ఎన్ని దీవెనలు ఉన్నాయా అండి. దేవుడు మనం దీవించడానికి ముందు ఆయన మాట వింటే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. మనం అప్పుడు చూస్తూ ఉంటాం, రైల్వే ఎగ్జామ్లో పాస్ అయితేనే రైల్వే వాళ్ళు మనకు ఉద్యోగం ఇస్తారు. అదేవిధంగా దేవుడు మాట మనం వింటేనే దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, ఈ యొక్క సమయంలో విస్తారం దీవెనలు నువ్వు పొందుదు అనే వాక్యం ద్వారా మీరు మాట్లాడారు నాయన, అందరితో మాట్లాడారు. మీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం మా జీవితం ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి, కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.